శివాయ. ఇవాళ మన యక్షిణి సిరీస్లో 32 యక్షిణుల రహస్యంలో 3వ భాగం గుహ్య మేకలా యక్షిణి. రహస్య రక్షణ, అడ్డంకులను గుర్తించే వివేకాన్ని పెంచే 3వ ద్వారం. సాధకులారా, 32 యక్షిణుల మహారహస్య యాత్రలో నిశాగర్భ, రక్తచంద్రిక అనే మొదటి 2 ద్వారాలను దాటి ఇప్పుడు 3వ ద్వారం దగ్గరకు వచ్చాం. ఈ 3వ ద్వారం పేరే గుహ్య మేకలా యక్షిణి. ముందుగా ఈ సాధకుడు ఎందుకు చెయ్యాలి, దీనివల్ల సాధకుడికి ఏమి లభిస్తుంది అనేది స్పష్టంగా తెలుసుకుందాం. గుహ్య మేకలా యక్షిణి సాధనను ప్రధానంగా తన రహస్యాలను కాపాడుకోవడం, కార్యంలో కనిపించిన అడ్డంకులను ముందుగా గమనించడం, మోసపూరితమైన వ్యక్తులు లేదా ఒప్పందాల విషయంలో జాగ్రత్త పెంచుకోవడం, ఎవరిని ఎంతవరకు నమ్మాలో తెలుసుకునే వివేకం, ముఖ్యమైన నిర్ణయాల్లో స్పష్టత కోసం ఈ సాధనని ప్రారంభ సాధనగా తంత్రశాస్త్రం చెప్పి ఉన్నది. మనిషి జీవితంలో ప్రతి అడ్డంకి ఎదురుగా వచ్చి నిలబడదు. ఒక వ్యాపారం ఎందుకు ముందుకు వెళ్ళడం లేదో అర్థం కాకపోవచ్చు. మనం చెప్పిన రహస్యమైన విషయం అవసరం లేని వ్యక్తి దగ్గరకు ఎలా వెళ్ళిందో తెలియకపోవచ్చు. ఒక ఒప్పందం బయటకు ఎలా మంచిగా కనిపించినా లోపల చిన్న లోపం ఉండవచ్చు. మనం గమనించని ఆ చిన్న విషయమే తరువాత చాలా పెద్ద సమస్యగా మారవచ్చు. అందుకే గుహ్య మేకలా యక్షిణి సాధన ప్రతి ఒక్కరిని సాధించాలి. ఇది ప్రతి ఒక్కరూ చెయ్యాలి. ఈ సాధన ప్రతి ఒక్కరిని అవమానించే విధంగా, అనుమానించే విధంగా సాధనగా తీసుకోకూడదనే విషయాన్ని గమనించండి. అనుమానం ఈ సాధనలో ఉండకూడదు. అనుమానం కాదు పరిశీలన, భయం కాదు వివేకం. ఇదే ఈ సాధనకు ఆధారం. గుహ్య అంటే బయటకు కనిపించే, గుహ్య అంటే బయటకు వెంటనే కనిపించనిది. మేకల అంటే పరిధి, వలయం, సరిహద్దు. మన జీవితానికి ఒక సరిహద్దు ఉండాలి. ఏ విషయం బయటకు చెప్పాలి, ఏది మన దగ్గరే ఉంచుకోవాలి, ఎవరిని ఎంతవరకు మన అంతర్గత ప్రపంచంలోకి అనుమతించాలి, ఎక్కడ హద్దు పెట్టాలి అనే జ్ఞానం అవసరం. అందుకే ఈ గుహ్య మేకలా తత్వంలో మొదటిది ఇతరుల రహస్యాలను తెలుసుకోవడం కాదు, మన రహస్యాన్ని, మన కార్యాన్ని, మన హద్దులను కాపాడుకోవడం ముందుగా సాధకులు చెయ్యాలి. ఇప్పుడు ఈ ప్రారంభ సాధనకు అవసరమైన ప్రతి విషయాన్ని స్పష్టంగా చెబుతాను, వినండి. గుర్తుంచుకోండి సాధకులారా, ఈ వీడియోలో థంబ్నెయిల్లో ఉన్న యంత్రాన్ని మాత్రమే, ఆ ఫోటోను మాత్రమే వాడుకోండి. ముందుగా ఈ సాధనలో సాధకుడు పశ్చిమ దిక్కుకు ముఖం పెట్టుకుని కూర్చోవాలి. ఆసనంగా ముదురు ఎరుపు లేదా గోధుమ వర్ణంలో ఉన్న శుభ్రమైన వస్త్రాసనాన్ని ఉపయోగించాలి. మీకు ఎదురుగా, ఇంతకుముందు నేను చెప్పినట్టు, మీకు ఎదురుగా గుహ్య మేకలా యక్షిణి చిత్రాన్ని ఉంచాలి. ఆ చిత్రం ముందు గుహ్య మేకలా యంత్రాన్ని ఉంచాలి. అంటే మీరు కూర్చున్నప్పుడు ముందుగా యంత్రం, దాని వెనక గుహ్య మేకలా యక్షిణి చిత్రం కనిపించే విధంగా కూర్చోవాలి, అమర్చుకొని కూర్చోవాలనే విషయాన్ని గమనించండి సాధకులారా. యంత్రం ముందు ఒక దీపాన్ని వెలిగించాలి. ఒక చిన్న పాత్రలో శుభ్రమైన నీటిలో ఉంచాలి. పుష్పాన్ని సమర్పించవచ్చు. నైవేద్యంగా పండు లేదా కొద్దిగా పాలకోవాని కూడా సమర్పించవచ్చు. జపానికి రుద్రాక్షమాల ఉపయోగించాలి. ఇది అందుబాటులో లేకపోతే స్ఫటికమాల ఉపయోగించవచ్చు. అంటే ఈ సాధనకు కావాల్సినవి గుహ్య మేకలా యక్షిణి చిత్రం, గుహ్య మేకలా యంత్రం, ముదురు పసుపు లేదా గోధుమ వర్ణం వస్త్రం, రుద్రాక్ష లేదా స్ఫటికమాల, దీపం, శుభ్రమైన నీరు, పుష్పం, పండు లేదా కొద్దిగా పాలకోవా. ఇవి సరిపోతాయి. ఈ ప్రారంభ సాధనకు 11 రోజుల పాటు నిరంతరం చేయాలి. సాధనకు సూర్యుడు అస్తమించిన తర్వాత ప్రశాంతమైన సమయాన్ని ఎంచుకోండి. మొదటి రోజు ఏ సమయానికైతే కూర్చుంటారో మిగిలిన రోజుల్లో సాధ్యమైనంత వరకు అదే సమయానికి కూర్చోండి. ఒకే ఆసనం, ఒకే జపమాల, ఒకే సాధనా స్థలాన్ని కొనసాగించడం అత్యంత ఉత్తమమైనది ఈ సాధనలో. ఇప్పుడు సాధన ప్రారంభిద్దాం సాధకులారా. నీ శరీరాన్ని శుభ్రంగా ఉండి పశ్చిమాభిముఖంగా ఆసనం మీద కూర్చోండి. దీపాన్ని వెలిగించండి. యంత్రానికి పుష్పాన్ని సమర్పించండి. కొద్దిసేపు గుహ్య మేకలా యంత్రాన్ని ప్రశాంతంగా చూడండి. ఆ తర్వాత కళ్ళు మూసుకోండి. ఒక పురాతనమైన పర్వతం మనసులో భావించండి. ఆ పర్వతంలో ఒక గుహ కనిపిస్తుంది.
బయట వెలుగు ఉంది, గుహ లోపల నుంచి చాలా సూక్ష్మమైన కాంతి వస్తుంది. ఆ గుహ ద్వారం మధ్యలో ఒక గంభీరమైన స్త్రీ శక్తి నిలిచి ఉన్నట్లుగా ధ్యానించండి. ఆమె మిమ్మల్ని భయపెట్టడం లేదు, లోపలికి బలవంతంగా పిలవడమూ లేదు. ఆమె ఒక సరిహద్దును కాపాడుతుంది. ఎవరిని లోపలికి అనుమతించాలి, ఎవరిని బయటకు పంపాలి అనే వివేకాన్ని ఆమె ప్రతీక. ఆ శక్తినే గుహ్య మేకలాయక్షినిగా ధ్యానించండి. ఇప్పుడు మంత్ర జపంలోకి ప్రవేశిద్దాం. గుహ్య మేకలాయక్షిని ప్రారంభ మంత్రానికి నిర్దేశించిన 6 బీజాక్షరాలు: ఐం హ్రీం క్లీం గ్లౌం క్షీం సౌహు. ముందుగా ఈ 6 బీజాక్షరాలను ఒక్కొక్కటిగా స్పష్టంగా పలకండి. ఐం హ్రీం క్లీం గ్లౌం క్షీం సౌహు. ఆ తర్వాత పూర్తి మంత్రాన్ని ఇలా చదవండి: ఓం ఐం హ్రీం క్లీం గ్లౌం క్షీం సౌహు గుహ్య మేకలాయే నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించాలి. ఈ విధంగా 11 రోజులు నియమాన్ని పూర్తి చేయాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి సాధకులారా. మన యక్షిణీ సాధన క్రమంలో 3 స్థాయిలు ఉంటాయి. ఈ వీడియోల ద్వారా మీకు అందిస్తున్నది మొదటి స్థాయి, ప్రారంభ సాధన మాత్రమే అని గ్రహించండి. ప్రమాదకరమైన తాంత్రిక ప్రయోగాలు లేకుండా సాధకుడు నియమబద్ధంగా ప్రారంభించగలిగే విధానమే ఇది. దీని తర్వాత 2వ స్థాయి మరింత లోతైన తాంత్రిక విధానం, 3వ స్థాయి అత్యంత తీవ్రమైన ప్రమాదకరమైన తాంత్రిక విధానం ఉంటుంది. ఈ 2 స్థాయిలకు సంబంధించిన మంత్రాలు, క్రియలు, ప్రయోగాలు ఈ బహిరంగ వీడియోలో చెప్పడం లేదు. కాబట్టి ఈ సిరీస్ని అనుసరించే సాధకులు ఇక్కడ చెప్పిన ప్రారంభ స్థాయి వరకే పరిమితం కావాలనే విషయాన్ని గమనించండి. జపం పూర్తయిన తర్వాత వెంటనే లేచి వెళ్ళిపోవద్దు. 2-3 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. ఆ సమయంలో నా శత్రువు ఎవరో నాకు చూపించు అని సంకల్పించవద్దు. ఎవరో ఒక వ్యక్తిని మనసులో పెట్టుకుని అతడే నాకు హాని చేస్తున్నాడని ఊహించవద్దు. దానికి బదులుగా నేను చూడకుండా వదిలేసిన విషయాన్ని గమనించే వివేకం నాకు కలగాలి. నా నిర్ణయాల్లో ఉన్న లోపాన్ని ముందుగా గుర్తించగలగాలి. ఎవరితో ఎంత సమాచారం పంచుకోవాలో నాకు స్పష్టత కలగాలి అనే సంకల్పాన్ని ఉంచుకోండి. ఈ 11 రోజుల్లో మీలో వచ్చే మార్పులను గమనించండి. ముఖ్యమైన పని లేదా ఒప్పందంలో ఇంతకు ముందు కనిపించని విషయం ఇప్పుడు మీ దృష్టికి వస్తుందా? ఎవరితో ఎంత సమాచారం పంచుకోవాలో మరింత స్పష్టత వస్తుందా అని, తొందరగా తీసుకోవాలనుకున్న నిర్ణయాన్ని ఆపి మరోసారి పరిశీలిస్తున్నారా లేదా అని, మీ సొంత తప్పును ముందుగానే గుర్తించగలుగుతున్నారా లేదా అని. వీలైతే వీటిని ఒక చిన్న పుస్తకంలో రాసుకోండి. కానీ ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. ఎవరో మీతో మాట్లాడడం తగ్గించారు కాబట్టి వారు మీపై కుట్ర చేస్తున్నారని నిర్ణయించుకోవద్దు. ఒక స్వప్నంలో ఎవరైనా కనిపించారు కాబట్టి వారిని శత్రువుగా భావించవద్దు. ప్రతి సంఘటన వెనక రహస్య శక్తి ఉందని ఊహించుకోవద్దు. గుహ్య మేకలా సాధన అనుమానాన్ని పెంచడానికి కాదు, వివేకాన్ని పెంచడానికి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం మహామండల నిర్మాణాన్ని కూడా గుర్తు చేసుకుందాం. ఇలా ప్రతి వీడియోలో నేను గుర్తు చేస్తూనే ఉంటాను. మీకు విసుగొచ్చినా గుర్తు చేస్తూనే ఉంటాను. మన 32 యక్షిణుల మహామండలంలో ప్రతి యక్షిణి వెనక 2 యోగిని శక్తులు ఉంటాయి. ఆ 2 యోగినులకు ఒక్కొక్క భైరవ చైతన్యం ఉంటుంది. అంటే ఒక యక్షిని, 2 యోగినులు, 2 భైరవులు కలిసి 5 శక్తులుగా, 5 శక్తుల కుటుంబంగా ఏర్పడుతున్నాయని గమనించండి. ఈ విధంగా 32 యక్షిణులు, 64 యోగినులు, 64 భైరవులు, మొత్తం 160 శక్తి స్థానాలతో ఒక మహామండలం నిర్మితమవుతుంది. అందులో గుహ్య మేకలా యక్షిని 3వ ద్వారమని గ్రహించండి. సాధకులారా, చివరిగా ఈ సాధనా క్రమాన్ని ఒక్కసారిగా గుర్తుంచుకోండి. యక్షిని పేరు గుహ్య మేకల, సాధన దిశ పశ్చిమం, ఆసనం మొదలు పసుపు లేదా గోధుమ వర్ణ వస్త్రము. ముందు గుహ్య మేకల యంత్రం, దాని వెనుక గుహ్య మేకల యక్షిని చిత్రం.
ఆ యంత్రాన్ని, ఆ చిత్రాన్ని మొత్తం తమ్నైల్లో పెడతాను. మీకు అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకొని ఫోటో కట్టించుకోండి. జపానికి మాలగా రుద్రాక్ష లేదా స్ఫటిక మాల వాడండి. దీపం, ఒక దీపాన్ని, నీరు ఒక చిన్న పాత్రలో శుభ్రమైన నీరు ఉంచుకోండి. పుష్పం, ఒక శుభ్రమైన పుష్పం. నైవేద్యం, పండు లేదా కొద్దిగా పాలకోవా. సమయం సూర్యాస్తమయం తర్వాత. మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు 6 బీజాక్షరాలు స్పష్టంగా పలకాలి. మళ్ళా చెబుతున్నాను, వినండి. ఐం, హ్రీం, క్లీం, గ్లౌం, క్షీం, సౌః. ఇది ఈ 6 బీజాక్షరాలని స్పష్టంగా పలకాలి. ఇప్పుడు పూర్తిగా మంత్రం మరొకసారి చెప్తాను, వినండి. ఓం ఐం హ్రీం క్లీం గ్లౌం క్షీం సౌః గుహ్యమేకలాయే నమః. జపం రోజుకు 108 సార్లు, నియమం 11 రోజులు. ఈ వీడియో ద్వారా అందిస్తున్న మొదటి స్థాయి ప్రారంభ సాధన, 2వ 3వ అంతర్గత తాంత్రిక సాధనలు దీనిలో కలపవద్దు. ఇప్పుడే వాటి గురించి ఆలోచించవద్దు. ఈ సాధన పేరుతో ఇతరులను గూఢంగా వెంబడించడం, వారికి వ్యక్తిగత విషయాల్లో చొరబడ్డం, ఆధారం లేకుండా ఎవరినైనా శత్రువుగా నిర్ణయించడం చేయవద్దు. మీ రహస్యాన్ని కాపాడుకోవడం, మీ హద్దులను గుర్తించడం, నిర్ణయం తీసుకునే ముందు పరిశీలించడం, కనిపించని లోపాలను గుర్తించే వివేకాన్ని పెంచుకోవడం, ఇదే ఈ ప్రారంభ సాధన యొక్క ఉద్దేశం. సాధకులరా, ఇదే 32 యక్షిణుల మహారహస్యంలో 3వ ద్వారం, గుహ్యమేకలా యక్షిణి. 3వ ద్వారం ఇక్కడతో ముగుస్తుంది. తదుపరి మన ప్రయాణం 4వ ద్వారమైన శూన్యవాసిని యక్షిణి వైపు సాగుతుంది. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.